గుడ్ ఈవెనింగ్ ఆల్. ఎలా ఉన్నారు అంతా? బాగున్నారా? ముఖ్యంగా మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనస్ఫూర్తిగా మీ అందరూ బావుండాలి. అందులో నేనుండాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా నా సబ్‌స్క్రైబర్స్‌కి, నా వ్యూవర్స్‌కి స్పెషల్ థాంక్ యూ. ఇయర్‌లో సగం రోజులయిపోయాయి కదా! ఇక నుంచైనా యోగా చేసుకుందాం. రోజులు, నెలలు దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాయి. కానీ మన యొక్క ఆలోచనలకు మాత్రం అలానే ఉండిపోతున్నాయన్నమాట. యోగాలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ మనం యోగా గాని, ఎక్సర్‌సైజ్ గాని ఏదైనా స్టార్ట్ చేసే ముందు లైట్‌గా ఒక 5 నిమిషాల పాటు వార్మప్ అనేది కంపల్సరీగా చేయాలి. లేకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుందనమాట. ఒకేసారి మనం సూర్య నమస్కారాలు గాని, వేరే వేరే ఆసనాలు గాని ఏదైనా ఒకేసారి వేయటం వల్ల చిన్న పెయిన్స్ అనేది బెనకడం గట్టా జరుగుతూ ఉంటుందనమాట. అందువల్ల కంపల్సరీగా వార్మప్ అనేది ఈజీగా ఉంటుంది వార్మప్ కదా! అలా కాస్త వార్మప్ చేసిన తర్వాత ఒక 5 సూర్య నమస్కారాలనేది ప్రతిరోజు మనం చేసుకుందాం. 5 సూర్య నమస్కారాలు ఎందుకు అంటే 7 చేయొచ్చు, 12 చేయొచ్చు. కాకుంటే ఈ 12 చేసిన తర్వాత ఈ 40 ప్లస్‌లో ఉన్న వాళ్ళు ఎవ్వరైనా సరే ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఎక్కువగా ఎక్సర్‌సైజెస్ ఒక అరగంట, గంట ఆగకుండా చేసేసి మళ్ళీ నెల రోజులు గ్యాప్ ఇచ్చే బదులు మనం ఏంటంటే ఎంతవరకు చేయాలి? ఎంతవరకు చేయకూడదు? ఒక లిమిట్‌గా స్టార్ట్ చేసి తర్వాత దాన్ని కంటిన్యూగా చేస్తే వెరీ గుడ్. మళ్ళీ ఆపేస్తే మళ్ళీ పెయిన్స్ అనేవి ఎక్కువైపోతాయి. బాడీ అనేది కూడా మన మాట వినదు. అందుకని ప్రతిరోజు 7 కానీ, 5 కానీ సూర్య నమస్కారాలు కంపల్సరీగా మనం చేసుకుంటూ మన ప్రాబ్లమ్స్‌కి, మన బాడీకి ఏదైతే సూట్ అవుతాయో ఆ ఎక్సర్‌సైజెస్ ఒకటి నిలబడి చేయగలిగేవి నేను చెప్తాను. నెక్స్ట్ కొంచెం లేదు మేము నిల్చొని చేయలేము అనుకునే వాళ్ళకి కూర్చొని చక్కగా చైర్స్ మీద గానీ, లేకుంటే నేల మీద గానీ కూర్చొని కాళ్ళు చాపుకొని చేసేటటువంటి ఎక్సర్‌సైజెస్ కూడా నేను చెప్తూ ఉంటాననమాట. దాన్ని మీరు ఎలా చెయ్యాలి అన్నది మీ ఇష్టం అన్నమాట. కానీ నేను 2 విధాలుగా చెప్తాను. అంటే కష్టంగా, కొంచెం కష్టంగా ఉన్నది, చాలా ఈజీగా ఉన్నది కూడా నేను చెప్తూ ఉంటాననమాట. ఓకే. ఆ సూర్య నమస్కారాలు తొందరగా కాకుండా నెమ్మదిగా చేస్తూ ఉండాలనమాట. చూసారా? అక్కడ మన థైస్‌కి, నడుంకి మధ్య భాగం ఎంత నొక్కి పెట్టినట్టుగా ఉంటుందనమాట. ప్రతి మనం సూర్య నమస్కారాల్లో చేసినటువంటి ప్రతి ఆసనాన్ని మెల్లిగా ఫీల్ అవుతూ అది చేయటం వల్ల ఆ పెయిన్ అనేది జివ్వుమని లాగుతున్నట్టుగా కొంచెం తొందరగా అయిపోతే బావున్ను అన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. కానీ ఆ పెయిన్ ఉన్నప్పుడే మనకి బాడీలో చక్కగా మంచి రిలీఫ్ అనేది వస్తదనమాట. ఓకే. ఇలా ఒకటికి సూర్య నమస్కారాల కోసం చెప్పడానికి కారణం ఏంటంటే, సూర్య నమస్కారంలో 12 ఆసనాలు కలిసి ఉంటాయన్నమాట. ఇవి చెయ్యటం చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందంటే అసలు మిగతావి ఎక్కువగా చేయనవసరం లేదు. అవి కూడా చేస్తే మంచిది. కానీ ఇవి చేయటం వల్ల చాలా ఉపయోగం అనేది ఉంటుందనమాట. అన్నీ చేయాలంటే జాబ్ చేసే వాళ్ళకి అస్సలు కుదరదు కదా! అలాంటప్పుడు ఈ సూర్య నమస్కారాలు ఒక 12 రౌండ్లు గానీ, ఈ 6 రౌండ్లు గానీ చేసుకుంటూ ప్రాణాయామం ఒక్క 5 సెకండ్స్ చేస్తే చాలు. డే అన్నది కంప్లీట్ అయిపోతుందనమాట ఆ రోజుకి. ఇప్పుడు కాసేపు మంచి మ్యూజిక్ అనేది విందామా? చాలా బావుంటుంది మ్యూజిక్‌తో యోగా అన్నది కదా!
సూర్య నమస్కారాలు ఇప్పుడు అయిపోయాయి కదా! ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మనం ఆసనాలు సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు మనం మెడ అనేది తల పైకెత్తి చూడాలన్నమాట. అలా చూడడం వల్ల థైరాయిడ్ గ్రంథి కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, మన చేతులు, మన పాదాల వేళ్ళు, మన బాడీని మొత్తం బ్యాలెన్స్‌డ్‌గా కాస్తాయి కదా! ఆ బరువంతా ఆ వేళ్ళతోనే మనం కాసుకుంటాం కాబట్టి, మనకి స్టెబిలిటీ అనేది బాడీ స్టెబిలిటీ అనేది మనకొస్తుందనమాట. ఇప్పుడు ఎవరికైనా ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా నడుం చుట్టూ ఒక ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. టైర్‌లాగా అయిపోతూ ఉంటుంది. అది తగ్గించుకోవడం అనేది ఒకేసారి సాధ్యం కాదు. అలా అని పూర్తిగా వదిలేస్తే మనసు, బాడీ మొత్తం అంతా కూడా పనికి రాకుండా పోతుందనమాట. ఇప్పుడు నిన్న మనం చేసాం కదా! ఆ ఎక్సర్‌సైజే. కానీ ఇప్పుడేంటంటే మనం ఎంతసేపు ఆ బ్యాలెన్స్‌డ్‌గా ఉంచగలము అన్నది కుడివైపు ఒక 3 టైమ్స్, ఎడమవైపు ఒక 3 టైమ్స్ మనం చేసుకుంటూ ఉంటామనమాట. చూసారా? ఆ కాలనేది పాదాలని చేతులు పట్టుకోవాలనమాట. మీరు అలాగా ఒకవేళ పట్టుకుంటే ఓకే. లేదంటే కనీసం మోకాళ్ళ దగ్గరైనా మన చెయ్యి పెట్టి రెండో చెయ్యి మాత్రం స్ట్రెయిట్‌గా ఉంచాలన్నమాట. ఇంకా నాకన్నా బాగా చేసేవాళ్ళైతే కిందనున్న చెయ్య పాదానికి పక్కన మనం అరచేతిని ఉంచాలన్నమాట. అప్పుడు ఇంకా స్ట్రెయిట్‌గా ఉంటుంది బాడీ. ఓకే. మీరలా చేయగలిగితే వెరీ, వెరీ, వెరీ గుడ్. ఇలాగా ఒక 3 టైమ్స్, అటు 3 టైమ్స్, ఇటు 3 టైమ్స్ ఒక 25 నంబర్స్ లెక్క పెట్టుకుంటూ మనం చేస్తే ఒక్కొక్క వైపు కూడా బావుంటుందనమాట. ఈ వీడియో ఫాస్ట్‌గా పెట్టాను. నేను కూడా అలాగే నంబర్స్ కౌంట్ చేసుకుంటూ అలా చేశాననమాట. ఇటు 3 టైమ్స్, అటు 3 టైమ్స్. ఈ ఎక్సర్‌సైజ్ చేయటం వల్ల నడుము పక్క భాగంలో ఉన్నటువంటి ఫ్యాట్ అనేది మటుమాయం అయిపోద్దనమాట. కాపోతే ఒకేసారి అవ్వదు కదా! ఎన్ని సంవత్సరాలు మనం బద్ధకంగా ఉన్నామో, ఒక్కసారి చేసేసరికి మనకి ఎలా పోవాలి అంటే ఎలా చెప్పండి? ఒక్క విషయం మనం గట్టిగా అనుకుందామా? సంక్రాంతికి అంటే ఇంకొక 6 మంత్స్ ఉన్నాయి. సంక్రాంతికి మనం ఈ విధంగాన చేస్తే ఎంత మనకి బాడీలో ఎంత మార్పొస్తుందని మనకు మనమే టెస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇదయిపోయిన తర్వాత ఇది నిలబడి చేసేటటువంటి వర్కౌట్ కాబట్టి కొంచెం ఒక 50+ దాటిన వాళ్ళు ఇది చేయలేకపోతే నెక్స్ట్ నేను చేసేటటువంటి ఎక్సర్‌సైజ్ కూర్చొని చేస్తున్నాను. అది చాలా ఈజీగా ఉంటుందనమాట. ఏంటంటే 2 కాళ్ళు ఎంత దూరంగా వెడల్పుగా సాపి ఉంచి, ఆ యొక్క చేతులు 2 కూడా కుడివైపుకి, ఎడమ వైపుకి తిప్పుతూ తలని కిందకి ఆనించాలనమాట. స్టార్టింగ్‌లో తల కిందకి ఆనకపోతే కనుక మెల్లిగా మనం ఎంతవరకు వంచగలము అన్నది మనకే బలవంతంగా కాకుండా అలాగా ఫ్రీగా కొంచెం కొంచెంగా చేస్తూ ఉంటే చూసారా నేనిప్పుడు తలని అందుకుంటున్నాను. అలా అనమాట. ఆ తల అందుకునే ప్రక్రియలో అందుకోకపోయినా పర్వాలేదు. కానీ కాలనేది దగ్గరగా వచ్చేయకూడదు. 2 కాళ్ళు కూడా ఎడంగానే ఉండాలి. ఈ విధంగా మనం ఎన్ని సార్లు చేయగలిగితే అంత మంచిదనమాట. ఇలా నించొని చేసేటటువంటి ఎక్సర్‌సైజ్ ఒకటి, కూర్చొని చేసేటటువంటి ఎక్సర్‌సైజ్ ఒకటి నేను మీకు ప్రతిరోజు చెప్తాననమాట. ఓకే. మీకు ఏది ఎక్సర్‌సైజ్ అనేది బాగా నచ్చిందో, మీరు చేయగలుగుతున్నారో, లేకుంటే ఇది చేయలేకపోతున్నాననో, లేకుంటే ఇది ఇలా ఉంటే బావుంటుంది, లేకుంటే మాకు ఇలాంటిది కావాలి అని మీరు క్వెషన్ గాని, కామెంట్ రూపంలో నాకు హ్మ్. మీకేదనిపిస్తే అది కామెంట్ రూపంలో తెలియజేస్తే, దానికి తగ్గట్టుగా నేను నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ అనేది కంపల్సరీగా మీకోసం నేను చెప్తాను. చివరి వరకు వీడియో చూసారంటే మీకు నచ్చినట్టే కదా!